మనం వచ్చేసాం ఈరోజు శ్రీ ఆలోపి శంకరి శక్తిపీఠ మందిర్ అనమాట. సో అమ్మవారి శక్తిపీఠలో ఇది ఒక శక్తిపీఠము. సో వెళ్దానండి లోపలికి ఎలా ఉందంటే. సో ఇది ఎంట్రన్స్ మనకి. సో నాకు బాగా నచ్చింది ఎంట్రన్స్ రాగానే స్వామివారిది ఏదైతే ఉందో ఇక్కడ పెయింటింగ్ చాలా బాగుంది చూడండి. సో అమ్మవారి చెయ్యి ఇక్కడ పడింది అనమాట. సో ఇక్కడ పడింది, ఇక్కడ అమ్మవారి చెయ్యి పడింది. సో మనం ఇక్కడ చూడొచ్చు మన డయాగ్రామ్లో క్లారిటీగా. సో అమ్మవారి చెయ్యి ఇక్కడ పడింది శక్తిపీఠాల్లో, ఇక్కడ ఉండే చెయ్యి అన్నమాట. సో మనం ఏమైనా గుళ్ళో ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ నుంచి మొత్తం తీసుకోవచ్చు. బయట షాప్స్ అన్నీ ఉన్నాయి, మనకి షాప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లోపల అమ్మవారికి ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. శ్రీ అష్టదశ మహాదేశ్వరి శక్తిపీఠ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చి అమ్మవారి చెయ్యి ఏదైతే ఉందో అది ఇక్కడ పడింది అంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఏం లేదు కానీ అమ్మవారి చెయ్యి పడినట్టు ఇక్కడ అనుకుంటున్నారు. సో ఏంటంటే ఆ ఉయ్యాల ఉంది. సో ఉయ్యాలకు దండం పెట్టుకొని ఇక్కడ శక్తిపీఠ అన్నారు. సో మన మందిరం నుంచి గుడి నుంచి బయటకు వచ్చాము. సో ఇప్పుడు చూద్దాం బయట ఇంకేమున్నాయి ఏంటని చూడాలి. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అన్నీ అంటే మూర్తులు ఏవైతే అమ్మవారి అవతారాలు ఉన్నాయో సో అవి మొత్తం మనకి ఆ పక్క ఉన్నాయి చూడొచ్చు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. సో ఇక్కడ వచ్చి అమ్మవారి అవతారాలు మొత్తం ఉన్నాయి అన్నమాట, వరుసగా ఉన్నాయి. శూలప్రతి. సో అమ్మవారి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వరుసగా ఉన్నాయి. మనకి టోటల్ హెవీ లైటింగ్ వల్ల మనకి అనిపించట్లా కానీ చూడొచ్చు మెల్లగా. కేజీ బంధించారు, లోపలికి ఎవరికి పర్మిషన్ లేదు. సో ఇక్కడ వరకు మనకు ఉంది. సో ఇది ఇటు క్లోజ్ ఉంది, మనం మళ్ళీ అటే తిరిగి పోవాలి. ప్రజెంట్ అయితే మన దర్శనం అయిపోయింది. సో దర్శనం అయిపోయి బయట వచ్చిన దాకా మనం చూస్తే బయట అంతా ఇప్పటికి షాపింగ్ అంతా ఉంటుంది. ఇదన్నమాట అమ్మవారి టెంపుల్ మొత్తం ఫుల్గా. సో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఏదైనా కోరికలు ఉన్నా కట్టేసి మొక్కుంటారు అనమాట. సో ఇది యాగశాల ఇది. సో యాగాలు అమ్మవారి హోమాలని చెప్పి చేసుకుంటారు. సో ప్రశాంతమైన యాప చెట్టు. అమ్మవారి గుడి, ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారి చెట్టు అంటే గుడి దగ్గర కనిపించే మన చెట్టు యాప చెట్టు అనమాట. అమ్మవారికి ఎంతో ప్రీతి ఇష్టకరం అంటారు అనమాట యాప చెట్టు. సో అది గుడి గోపురం. సో అయిపోయిందనమాట మన గుడి. సో శక్తిపీఠం, అది శక్తిపీఠం మనం చూసేసాం కదా, అయిపోయింది. సో ఒకసారి బయటికి వెళ్ళి ఒక డ్రోన్ షాట్ చూద్దాం.